ఇవి క్యారెట్ పాడవ్వకుండా ఫ్రిడ్జ్‌లో ఒక నెల అయినా ఉంటాయండి. నేను చేసినట్టుగా చేస్తే మీకు ఫ్రిడ్జ్‌లో ఒక నెల అయినా ఉంటాయి. కానీ పాడవ్వవు. కానీ నేను ఎలా ఉంచుతాను ఫ్రిడ్జ్‌లో, ఎలా స్టోరేజ్ చేస్తానో ఒకసారి చూసేయండి లాస్ట్ దాకా. మీకు లాస్ట్‌లో మొత్తం ఉంటాది. ఇవొచ్చేసి కువైట్‌వి అండి. కువైట్ రేట్ ఉంది దానిపైన. చూడండి ఎంతుందో కువైట్ రేటు. మన ఇండియాకి ఇక్కడికి ఎంత రేట్ పడిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఇంకోటి కూడా ఏందంటే దీంట్లో ఎన్ని క్యారెట్లు ఉంటాయి అది కూడా లెక్కేసి చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా మీకు చెప్తున్నాను. ఈ మొత్తం బాక్స్‌లో ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి ఒక క్వశ్చను. తర్వాత ఏందంటే ఎంత రేట్ పడింది మన ఇండియాకి ఇక్కడికి డిఫరెంట్ ఎంతుంది? అంటే ఇండియాలో బెస్టా? ఇక్కడ బెస్టా? అన్నట్టు అది కూడా ఒక వీడియో అండి మీకు. మీకు క్వశ్చన్ అనుకోండి. మీకు క్వశ్చన్ చెప్తాను నాకు ఒక ఆన్సర్ పెట్టండి కామెంట్‌గా. దీన్ని ఎలా స్టోరేజ్ చేస్తున్నాను చూసేయండి. ఇదొచ్చేసి కవర్ అండి. కానీ కవర్లు వాడకూడదు అంటారు. కానీ ఇక్కడ బయట కంట్రీలో ఇది కవర్ చాలా వాడతారండి. ప్రతి దానికి కూడా. ఎందుకంటే ఏవైనా కప్పడానికంటే క్లోజ్ చేయనాటికి. ఏవైనా గ్లాసుల పైన ఏదైనా మనం ఒక మూతలాగా వేస్తాం కదా! వీళ్ళేంది ప్రతిదానికి ఇదే వాడతారు బయట కంట్రీలో. ఒక రిచ్‌గా అనుకోండి. మేమైతే ఒక ప్లాస్టిక్‌ది ఏదైనా మనం ప్లేటో ఏదో అది పెట్టేస్తాం. కానీ వీళ్ళేందంటే ఇది కవరే వాడతారండి. కానీ నేను ఇది స్టోరేజ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ వచ్చిన క్యారెట్ అయినా అన్నీ ఫ్రూట్స్ అంటారు. ఫ్రూట్స్ అయినా కూడా వెజిటేబుల్ అయినా కూడా ఈ కవర్‌తోనే క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెడితే అండి ఒక నెల పాడవకుండా ఉంటాయండి. ఆ తర్వాత మీ ఇష్టం కొంచెం చూసుకొని పెడతా ఉండండి. అంటే అది చేంజ్ చేస్తూ ఉండాలి. బట్టలు మార్చినట్టుగా అది చేంజ్ చేస్తే ఏదైనా పాడవదండి.